నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద పండితులు, అలాగే రాజశ్యామల ఉపాసకులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్కారం అండి. మహాదేవ. మనిషిగా బ్రతకటం అని అంటే నిజంగా చాలా విషయాలు ఉంటాయి. అవి ఫాలో చేసుకుంటూ ధర్మాచరణని గనక మనం ఆచరిస్తూ వెళ్ళిపోతే ఇంకా పెద్ద పెద్ద హోమాలు, పెద్ద పెద్ద యాగాలు చేయాల్సిన అవసరం లేదు. చిన్నగా పరోపకారం చేయటం అనేది చెయ్యొచ్చు. మనిషికే కాదు, ప్రతి జీవికి కూడా చెయ్యాలి అనేది మన ధర్మం చెప్తున్నటువంటి ఒక గొప్ప అంశం కదండి. ఇంట్లోకి వచ్చేటటువంటి ఈ పక్షులు కానీ ఖచ్చితంగా నియమబద్ధంగా వాటి కోసం ఏదైనా మనం చెయ్యాలి. మన ఇంటి మన దగ్గరికి, మన ఆవరణలో, లేదా వాటి ఆవరణలోనే మనం ఆక్రమించేసుకున్నాం కదా. సో ఏమైనా మనం చెయ్యాలి సాధు జంతువులకి ఖచ్చితంగా కదా. అయితే చీమలు కూడా వస్తుంటాయి ఇంటి లోపలికి కదా. ఎర్ర చీమలు అయితే ఒక చందాన్ని చెప్తుంటారు, ఒక పద్ధతిని చెప్తుంటారు. నల్ల చీమలు వస్తే మటుకు అది ఐశ్వర్యానికి చాలా ఒక సిగ్నిఫికెన్స్ ఖచ్చితంగా రాబోతుంది. ఆ గొప్పతనం ఏమిటి? అలాగే వచ్చినప్పుడు మనం ఏం వాటికి ఇవ్వచ్చు, ఎలా అంటే ఏమైనా వాటికి ఆహారాదం ఏమైనా సమర్పిస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి, ఇవన్నీ ఒకసారి చెప్పండి. సంతోషంగా తల్లి. నల్ల చీమలు వాస్తవానికి 3 ఉద్దేశాలతో 3 రూపాల్లో మన దగ్గరకు వస్తాయి తల్లి. 3. ఒకటి, నల్ల చీమలో పెద్దవి గండు చీమలు. అది పట్టిందంటే వదలదు, కరుస్తాయి అవి బాగా. పట్టిందంటే అసలు వదలదు. ఆ గండు చీమను మన ఇంట్లోకి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అనారోగ్య సమస్యల వలన అది సూచనార్థము గండు చీమలు వస్తాయి. అవి నల్ల గండు చీమల? నల్ల గండు చీమలు. తెల్ల ఎర్రవి కూడా గండు చీమలు ఉంటాయి కదా, పెద్ద పెద్దవి. పెద్ద పెద్దవి ఉంటాయి, అది సాధారణంగా ఉండేటివి. ఈ నల్ల చీమలు అనారోగ్యం రాబోతుంది అనేసి ముందుగా హెచ్చరించడానికి వస్తుంది. రెండవది సాధారణ నల్ల చీమలు, చిన్నవి సాధారణ నల్ల చీమలు. ఏంటి, వాళ్ళు తొందరలో ఏదో ఒకటి జాక్పాట్ కొట్టేస్తారు. 3వ తత్వం ఉంది. 3వ తత్వం ఏంటి అని అంటే, నల్ల చీమలు చిన్నవే కానీ పైన తెలుపు పూసలు వచ్చేటి మీరు ఎప్పుడైనా చూసారా? అవేవో క్యారీ చేస్తున్నాయి అనుకుంటున్నా. కాదు, వాటికి ఉంటాయా? అవి కళ్ళు, తెలుపు కళ్ళను బయటికి తీస్తాయి. ఎందుకోసము అనంటే, ఈ తెలుపు పూసలతో వచ్చేటువంటి చీమలకు ఒక స్థితి ఉన్నది. ఏంటి, మన మొక్కులు. నీకు ఈ మొక్కు ఉంది. ముఖ్యంగా ఏంటి అనంటే గ్రామ దేవతల మొక్కు. ఆ తెల్ల పూసలు బయటకు వచ్చాయంటే గ్రామ దేవతలకు మొట్టమొదటిగా పోచమ్మ దేవతకు నీవు ఏవో మొక్కుబడిలో ఉన్నావు, అది తీర్చు. ప్రధాన సూచన అది వస్తూ ఉంటుంది. తర్వాత కుప్పలు మారుతుంది. మనం తీర్చకపోతే కుప్పగా మారుతుంది. అంటే మట్టివి పెట్టేస్తాయి, మట్టివి కుప్పలు పెట్టేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఇంకొకటి వచ్చేసేసి ఇంకా దాన్ని అలానే వదిలేస్తే ఆ కుప్ప కాస్త పుట్టగా మారుతుంది. కుప్ప కాస్త పుట్టగా మారుతుంది. ఈ నల్ల చీమలు ఎక్కువగా ఏంటి, వాటికి పెట్టేటువంటి పోషణార్థం. అందరూ ఏమనుకుంటారు, చక్కెరగడ్డలు అక్కడ వేస్తే అదే వస్తుంది, తింటది అని అనుకుంటాము. కాదు తల్లి, మొట్టమొదటిగా మనం వేయాల్సింది బెల్ల పానకము. బెల్లముతో స్వచ్ఛమైన పానకము, అది కూడా నీళ్ళ పానకం కాదు, క్షీర పానకము. అవి తీసుకెళ్తాయి. తీసుకెళ్ళడం అంటే దాన్ని కడుపు నింపుకుంటుంది. మన ఇంటికి వచ్చినప్పుడు అది కడుపు నింపుకోవాలి మొదలు. అది తీసుకువెళ్ళినా ఒక చోట కుప్ప పెట్టుకున్నా వేరే చీమలు తింటాయి, ఇది తిందు. అప్పుడు దాన్ని ఏం చేయాలంటే బెల్లాన్ని బాగా దంచి పానకంగా పాలు పోసి గట్టిగా కలపాలి. కలిపేసేసి అట్లా చిలికరించాలి. కొన్ని చోట్లలో చిలికరిస్తే ఎన్నో చీమలు వచ్చి అక్కడనే కూర్చొని వరుసగా, మీరు ఎప్పుడైనా చీమలు తినంగా చూసారా? ఏదైనా వాలిందంటే ఇట్లా చుట్టూరుగా చీమలు వాలిపోతాయి. దాన్ని బెల్లం ఉండే చోట చీమలు ఉంటాయి, చక్కెర ఉండే చోట చీమలు ఉంటాయి అని అలా వచ్చేసేసి అందులో నిమగ్నమయ్యి
దాని కడుపు నిండే వరకు అది నిండేసి మళ్ళీ వేరే ఇంకో చీమకి ఇక్కడ బెల్లపానకం ఉంది రా తిందురా అని చెప్పేసి తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చి అది అట్లా తీసుకొని వస్తే ఏంటి, ఈ బెల్ల పానకం ఎప్పుడైతే అది తీసుకుంటుందో మన ఇంట్లో ఉండేటువంటి శత్రు బాధ పోతుంది. బెల్ల పానకం వల్ల శత్రు బాధ పోతుంది. రెండోది వచ్చేసేసి ఏంటి అని అంటే నరఘోష. అందరూ నేను అది పెట్టుకుంటా ఇది పెట్టుకుంటా ఇలా ఇలా అని చూస్తారు, కానీ నల్ల చీమలు వచ్చినప్పుడు ఇన్ని ఉపయోగాలు ఉంటాయనే విషయం ఎవరికి తెలియదు తల్లి. ఇవి రెండు దీనివల్ల పోతుంది. ఈ తెల్ల చీమలు ఏది తెల్ల పూసలతో ఉన్న నల్ల చీమలు వచ్చినప్పుడు ఇంకా ఈ పుట్టగా మారుతుంది కదా, అప్పుడు దాన్ని ఈ పుట్టను నువ్వు చెయ్యకు తల్లి. ఎందుకంటే ఒకవేళ పుట్ట చేశారంటే గ్రామ దేవతలు సర్పరూపంలో అక్కడ కొలువైపోతారు. అప్పుడు ఏం చేయాలి, పసుపు నీళ్ళు. అమ్మవారి తత్వ రూపాలకి ఏదైనా పసుపు ప్రధానం, స్త్రీ అయితేనే పసుపు ప్రధానం, అవునా? అప్పుడు ఆ నీళ్ళల్లో ఈ పసుపు వేసి బాగా కలిపేసి వాటి మీద చల్లేస్తే వెళ్ళిపోతాయి. కానీ నువ్వు కోరిక తీర్చుకోవాలి తొందరగా. నువ్వు మళ్ళీ కోరిక తీర్చకపోతే మళ్ళీ సంవత్సరం తర్వాత వచ్చేస్తాయి అవి. ఒకటి అప్పుడు సంవత్సరం తర్వాత వచ్చే రూపం ఏంటి, భూమిలో నుంచి ఇట్లా 5,000 రూపంలో ఉప్పలమ్మ వస్తుంది. ఉప్పలమ్మ మీరు ఎప్పుడైనా పేరు విన్నారా? విన్నాను కానీ ఇట్లా 5,000 తెలియదు. భూమిలో నుంచి 5,000 రూపంలో ఇట్లా బయటికి వచ్చేస్తుంది చెయ్యిలాగా. పుట్ట కాదు, ఉప్పలమ్మ ఉండడమే అలా ఉంటుంది, చెయ్యిలాగా వచ్చేస్తుంది. ఒకటి ఆ అమ్మవారు వచ్చినప్పుడు చుట్టుపక్కల సుమారు ఒక 2, 3, 5 కిలోమీటర్ వరకు నీసు వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన భరించలేము కూడా అక్కడ ఉన్న వాళ్ళం ఎవరము. అప్పుడు ఈ అమ్మవారు తల్లి నేను నిన్ను కొలవలేను అని చెప్పేసి అనుకొని నల్ల బొగ్గులు ఉప్పు తీసుకుపోయి వేసేయడమే అమ్మవారి మీద, ఉప్పలమ్మకు. లేకపోతే ప్రాణహాని కూడా జరిగే ఆస్కారం ఉంటుంది. నల్ల చీమల్లో ఉన్నటువంటి విధానాలు ఎన్ని ఉంటాయి తల్లి మనకు. ఎర్ర చీమలు సర్వసాధారణం, అది పట్టించుకోవాల్సిన అవసరం. ఎందుకనంటే నల్ల చీమలు హాని చెయ్యవు, ఎర్ర చీమలు హాని చేసేటివి. అందుకే అవి రాక్షస జాతికి చెందినవి కాబట్టి దాని గురించి ఎక్కువగా ఎక్కడ చెప్పలేదు. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.